మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎకరాలు ఇలా ఫార్మా ఇండస్ట్రీ కోసం కావచ్చు, అన్నిటి కోసం అని చెప్పేసి మచ్చర్ల కాడ సేకరించి ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అందులో పెట్టండి యువత కోసం, అంతే తప్ప గిరిజన భూములు లాక్కకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా గతంలో మా గిరిజనుల గురించి కానీ హరిజనుల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతుల గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఇవాళ మానుకోట, గతంలో మానుకోట ఎట్లా ఉండే ఇవాళ నా మానుకోట ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు. ఇవాళ ఈ సెంట్రల్ లైటింగ్లు చూసారా, వైండింగ్ అండ్ సెంటరింగ్ చూసారా, ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఇవాళ అండర్ బ్రిడ్జి వైండింగ్ కానీ ఇవాళ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ కానీ మల్యాలలో హార్టికల్చర్ డిగ్రీలు కావచ్చు. ఒక విద్యావంతుడిగా ఇవన్నీ తీసుకొచ్చింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా. దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ మాదాపురం కానీ మల్లెల కానీ అయోధ్య కానీ అమలగను కానీ పట్టాలు లేకుండే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని వేల ఎకరాలకు పట్టాలు ఇప్పించింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా. ఇవాళ గిరిజనులకు మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి ఏళ్ల తరబడి పొట్లాడాం. ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ చేసింది కేసీఆర్ కాదా? ఇవాళ పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ కాదా? ప్రతి తండకు మౌలిక వసతులు ఇచ్చి అన్ని విధాల అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా మన రైతు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించాలి. కానీ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అన్నం పెట్టే రైతు గురించి ఇవాళ అన్ని విధాల చెరువులను బాగు చేసుకున్నాం. ఇవాళ పంటకు ఇవాళ రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, తాగునీరు ఇచ్చిన ఏకైక నాయకుడు మా కేసీఆర్ కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు తెలుసు 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది. గతంలో 70, 50, 45 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, 16 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం అభివృద్ధి చేస్తుందో మీరందరూ చూశారు. ఇవాళ సంవత్సరమైన ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు, గారడి మాటలు తప్ప ఏ అభివృద్ధి జరిగిందో మీరందరూ చూశారు. నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తే మానుకోటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ కేంద్ర విద్యాలయం తీసుకొచ్చాం, అన్ని తీసుకొచ్చాం. మీకు తెలుసు రాబోయే రోజులలో ఇంకా అన్ని విధాల మానుకోటను అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వేదిక పైన ఉన్న అది అందరి ఆశీస్సులతో మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం రాబోయే రోజులలో. నేను ఒక మనవి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు ఏ మాత్రం చింతశుద్ధి ఉంటే బేషరతుగా లగచెర్లలో ఉన్న మా గిరిజనులు విడుదల చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించాలి, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. గిరిజన యువత తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఏకం కాండి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకమై వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి నేను కోరుకుంటూ, కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము శాంతియుతంగా ఈ ధారణను పాల్గొంటున్నారు. మా వాళ్ళు ఎక్కడ ఏ జరగకుండా జరుగుతున్న ధారణను ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం చెల్లించి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్న పెద్దలకే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.